హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుని చూసిరు కదా. ఇది మొత్తం చూసి చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారు అనుకుంటారా? అంతేం లేదు, మా తమ్ముడు ఒకడు ఉన్నాడు. ఆడొక్కడు చాలు మొత్తం నాశనం చేయడానికి. ఇలా చిటికేగానే పనులన్నీ జరిగిపోతే ఎంత బాగుంటుంది కదా. ఈ క్రాఫ్ట్ అయితే నేను ఒక 3 years బ్యాక్ అయితే చేసిన. అప్పుడు ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటుండే. మొన్న ఉన్న క్రియేటర్ ఒక్కొక్కసారి బయటకు వస్తాడు, అది నెక్స్ట్ థింగ్ అనుకోండి. నెక్స్ట్ కిచెన్ అయితే క్లీన్ చేసిన. గ్యాస్ మొత్తం ఆయిలీ ఉండే, మొత్తం సర్పెట్టేసి అయితే క్లీన్ చేసిన. తర్వాత ఇల్లు ఊడ్చుకుంటున్నా. చూసిరుగా, మనం మార్నింగ్ ఈవినింగ్ ఊడ్చినా కూడా ఎంత దుమ్మెందుకు వస్తుందో అర్థం కాదు. అండ్ రోడ్ పాయింట్ కదా, అంతేనేమో. నెక్స్ట్ అయితే ఇల్లు మాప్ పెట్టుకుందాం అని. ఈరోజు ఫ్రైడే కదా, మాప్ పెట్టుకొని ఇక పూజ చేయాలి. అంటే మేమైతే డైలీ అయితే పూజ చేయం, జస్ట్ వీక్లీ ఒక 3-4 times అంతే. అది కూడా జస్ట్ మండే ఫ్రైడే అంతే, 2 times చేస్తాం, అంతకన్నా ఏం చేయం. చూసిరు కదా, ఈరోజు అయితే ఫ్లవర్స్ అయితే ఫుల్ దొరికినాయి. ఈ వైట్ ఫ్లవర్స్ అయితే మా పక్కన ఒక ఫామ్ హౌస్ అయితే ఉంటుంది, వాళ్ళు ఇక్కడ ఎవరు ఉండరు. ఇక వాళ్ళ దగ్గరికి పోయి అడిగేసి అయితే తీసుకొచ్చినాం. అక్కడ వాచ్మెన్ ఉంటారు, వాళ్ళని అడిగి తీసుకొచ్చింది మా మమ్మీ అయితే. నెక్స్ట్ ఈరోజు పూజ అయితే చేసుకొని ఇక్కడ దీపం పెట్టేసి ఇంకా పక్కన ఒక టెంపుల్ అయితే ఉంటుంది, అక్కడ పోయి పూజ చేసుకొని అయితే రావాలి. అండ్ అలానే తులసి చెట్టు దగ్గర కూడా ఈ పూజ అయితే ముగించుకొని ఇక ఆ పూజ అయితే చేసుకోవాలి. అండ్ అందరూ కూడా దండం పెట్టుకోండి. పూజ చేస్తున్నప్పుడే ఇంకా కరెంట్ అయితే పోయింది, అందుకే ఇక దానిలో సాంగ్ అయితే డిస్ప్లే అవుతుంది. బట్ కరెంట్ లేదు, ఇక అందుకే ఏం పెట్టలేదు. ఇక ఫోన్ లైట్ పెట్టుకొని పూజ అయితే చేస్తున్నా. మా ఇంట్లో మొత్తంలో నాకు పూజ గది అయితే ఫుల్ నచ్చుతుందండి. చిన్నగా మంచిగా ఉంటుంది. అండ్ మనం పూజ చేసిన రోజు అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. డైలీ పూజ చేయాలనుకుంటా కానీ ఏదో ఒకటి అయితే అంత ఇంట్రెస్ట్ అయితే రాదు. మీకు కూడా అలానే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. అండ్ ఇక తర్వాత పూజ చేసుకుని ఇక తులసి చెట్టు దగ్గర పూజ చేసుకుని అయితే వచ్చేసిన. ఇక తినాలి, ఫుల్ ఆకలి అవుతుంది. 12 అయితే అయింది పూజ చేసేసరికి. మొత్తం పట్టాలు అవన్నీ కడిగినాక చాలా లేట్ అయింది. నార్మల్గా అయితే దేం పెట్టేసి అలానే పార్సల్ అయితే వచ్చింది. ఈ పార్సల్ ఎప్పుడు పెట్టినా కూడా నాకు గుర్తులేదు. దీనిలో అయితే బుక్స్ ఉన్నాయి, టైంపాస్ అయితే లేదండి ఇంట్లో, అందుకే బుక్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం చదువుకుందామని. ఫస్ట్ బుక్ అయితే కాంట్ బి స్ట్రేంజర్స్ అగైన్ అని ఉంటుంది ఒక బుక్, అదైతే ఫుల్ ఇంట్రెస్టింగ్ అయితే ఉంది, నాకైతే ఫుల్ నచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇవైతే టచ్ మీ నెట్, మీకు ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. థ్యాంక్స్ సో మచ్ ఫర్